హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఇటీవల జరిగిన ఇండో-యుఎస్ జాయింట్ ఎక్సర్సైజ్లో ఐకానిక్ B-52 బాంబర్ ప్రదర్శించబడింది. దాని ప్రత్యేకత ఏంటో, ఎలాంటి సామర్థ్యాలను కలిగి ఉందో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తెలుసుకోండి. భారతదేశం యొక్క యునైటెడ్ స్టేట్స్ మధ్య పెరుగుతున్న రక్షణ సహకారం యొక్క ప్రదర్శనలో INAS 551 నుండి భారత నావికా దళానికి చెందిన హాగ్స్ 132 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్స్ టైగర్ ట్రింప్లో భాగంగా బంగాళాఖాతంపై యుఎస్ వైమానిక దళం యొక్క B-52 స్ట్రాటోఫోరస్ వ్యూహాత్మక బాంబర్ జాయింట్ ఎక్సర్సైజ్లో పాల్గొంది. USAF నుండి ఒక C-130J సూపర్ హెర్క్యులస్ రవాణా విమానం కూడా ఇక్కడికి చేరింది. భారత్తో మిలిటరీ డ్రిల్స్లో పాల్గొనేందుకు అమెరికా వ్యూహాత్మక బాంబర్ను మోహరించడం ఇదే మొదటిసారి కాదు. 2019లో B-1 లాన్సర్ బాంబర్ ఇలాంటి వ్యాయామాలలో పాల్గొంది. శక్తివంతమైన బాంబర్ల భాగస్వామ్యం నుండి రెండు దేశాల మధ్య లోతైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరియు స్వేచ్ఛ మరియు బహిరంగ ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని నిర్వహించడానికి వారి భాగస్వామ్య నిబద్ధతను నొక్కి చెబుతుంది. B-52 బాంబర్తో కూడిన జాయింట్ ఎక్సర్సైజ్ భారతదేశం మరియు యుఎస్ మధ్య పెరుగుతున్న సైనిక సహకారాన్ని హైలైట్ చేస్తుంది. రెండు దేశాలు ఇటీవలి సంవత్సరాలలో రక్షణ విషయాలపై ఎక్కువగా సహకరిస్తున్నాయి మరియు ప్రాంతీయ భద్రతను నిర్ధారించడానికి, కలిసి పనిచేయడానికి వారి నిరంతర నిబద్ధతకు ఈ ఎక్సర్సైజ్ సంకేతం. ఈ సైనిక సహకారం రెండు దేశాలకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది ఉత్తమ పరస్పర చర్యను మెరుగుపరచడానికి వారికి సహకరిస్తుంది. ఇది భారతదేశ భద్రత పట్ల అమెరికా నిబద్ధత గురించి ఈ ప్రాంతంలోని ఇతర దేశాలకు బలమైన సందేశాన్ని కూడా పంపుతుంది. ఎక్స్ టైగర్ ట్రింప్ 2024లో B-52 బాంబర్ పాల్గొనడం భారతదేశం అమెరికా రక్షణ సంబంధాలలో ఒక ముఖ్యమైన పరిణామం. ఇది రెండు మిలిటరీల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం మరియు ప్రాంతీయ స్థిరత్వం పట్ల వారి భాగస్వామ్య నిబద్ధతను సూచిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. అలాగే మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.